రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది త్వరలోనే చెబుతానని ఆయన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి మద్దతుతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ స్పష్టతనిచ్చారు. రైట్, మరింత సమాచారం అండ్ అనాలిసిస్ అందిస్తారు మా ప్రతినిధి నగేష్. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ఒక పార్టీ తరపున పోటీ చేయడానికో లేకపోతే సొంతంగా పార్టీ పెట్టడానికో ప్రయత్నిస్తారు. తమిళనాడులో మనం చూస్తున్న పరిస్థితులు అటు కమల్ హాసన్ కానీ ఇటు రజనీకాంత్ కానీ సొంతంగా పార్టీ పెట్టబోతున్నారని మనం వింటూ ఉన్నాం. అండ్ ప్రకాష్ రాజ్ కూడా అంతే స్థాయి ఫాలోయింగ్, అంటే వాళ్ళంతా కాకపోయినా కానీ దాదాపుగా ఫాలోయింగ్ ఉన్న నేత ప్రజల్లో. సో ప్రకాష్ రాజ్ పార్టీ పెట్టడమా లేకపోతే వేరే పార్టీలో చేరి పోటీ చేయడమా జరుగుతుందని అందరూ భావించారు. కానీ ప్రకాష్ రాజ్ నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా అని ఇప్పుడు క్లారిటీ ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రకాష్ రాజు చాలా తెలుగుగా వ్యవహరించారని చెప్పొచ్చు గోపి. ఎందుకంటే మొదటి నుంచి దక్షిణాది రాజకీయాలను, దేశ రాజకీయాలను, సామాజిక అంశాలను, దీంతో పాటు రాజకీయ పరిస్థితులను చాలా దగ్గర నుండి పరిశీలిస్తున్నారు ప్రకాష్ రాజ్. సినీ నటుడిగా తనకంటూ దక్షిణాది రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే సామాజిక దృక్పథం ఎక్కువ ఉంది. అంటే ప్రకాష్ రాజు వ్యక్తిగత అలవాట్లు మనం చూస్తే పుస్తకాలు బాగా చదువుతాడని తెలుస్తుంది. సో ఇందులోంచి వచ్చిన సామాజిక దృక్పథంతోనే రాజకీయాలపై కూడా విమర్శించడం, రాజకీయాల కోసం చర్చించడం ఇటీవల కాలంలో బాగా చేస్తున్నాడు. గత కర్ణాటక ఎన్నికల్లో అయితే మోడీని టార్గెట్ చేసి డైరెక్ట్ గా విమర్శించారు. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారు అని గత సంవత్సర కాలంగా నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పార్టీని నిలబెట్టడం కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఇంకా తమిళనాడు విషయానికి వస్తే ఒక పక్క కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరు కూడా పార్టీని పెట్టి ఇంతవరకు అంటే ఇప్పుడు వరకు తమిళనాడు రాజకీయాల్లో చాలా వేగంగా ఈ రెండు పార్టీలు నడుస్తాయి అనుకున్నారు. కమల్ హాసన్ పార్టీ కానీ రజనీకాంత్ పార్టీ కానీ. కానీ ఈ రెండు పార్టీలు అనుకున్నంత వేగంగా వెళ్ళట్లేదు. కానీ పార్టీలు పెట్టారు, నిలబెట్టడం కష్టం. సో స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ కానీ తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్ళే పార్టీని నడిపించలేని పరిస్థితుల్లో, అంటే నడిపించలేదని మనం చెప్పకూడదు కానీ అనుకున్నంత వేగంగా, అంటే గతంలో ఎంజీఆర్, ఆ తర్వాత కరుణానిధి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఎన్టీఆర్, ఇలాంటి వాళ్ళు నడిపించినంత వేగంగా వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోస్ రాజకీయాలు నడిపించలేకపోతున్నారు. సో వీటన్నిటిని కూడా ప్రకాష్ రాజ్ గమనించి ఉండాలి. రెండోది, ఏదన్నా పార్టీలో చేరితే ఏ పార్టీలో చేరినా కొంచెం ఆయన మనుగడ కొద్ది కష్టమే. ఎందుకంటే జాతీయ పార్టీలో చేరితే, బీజేపీ కానీ కాంగ్రెస్ లో కానీ చేరితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే బీజేపీని ఇప్పటి వరకు విమర్శించారు. అంటే కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. సో ఇవన్నీ గమనించారు. ఇంకా సొంతంగా పార్టీ పెట్టలేని పరిస్థితి, అదేవిధంగా జాతీయ పార్టీలకు మద్దతు ఇవ్వలేని పరిస్థితి. మరోవైపు లోకల్ పార్టీలో చేరాలంటే వేరే ప్రధాన నాయకుడి కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మొదట ప్రాథమికంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లుగా ఇప్పుడు ట్వీట్ చేశారు. సో ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన తర్వాతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం తన రాజకీయ అరంగేట్రంగానే మనం భావించాలి. అయితే ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారనేది ప్రస్తుతానికి అయితే ఆయన ప్రకటించలేదు. కర్ణాటక నుంచి ఎక్కువ పోటీ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి గోపి. రైట్ నగేష్, థ్యాంక్ యూ.